Welcome to my channel. This is Vasu. A statue dedicated to the ancient Indian physician surgeon of Susruta at Royal Australian College of Surgeons in Melbourne. He is the father of surgeon and a pioneer of plastic surgeon. ఎవరు ఈ సుశ్రుత? ఎక్కడి వాడు? ఏ దేశస్థుడు? ఈయన ఏం చేశాడు? సుశ్రుతుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు. వారణాసిలో జన్మించాడు. ఈయన ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత. ఇందులో అనేక వ్యాధులు వాటి చికిత్సల గురించి వివరంగా ఉంది. ప్రపంచంలో ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో ఏకంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించాడు. ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి. ఈయన ఒక గైనకాలజిస్ట్, ఒక కార్డియాలజిస్ట్, ఒక డెర్మటాలజిస్ట్, ఒక డెంటిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జన్. ఈయన గురువు ధన్వంతరి. ఈయన తండ్రి విశ్వామిత్రుడు. ఈయన వారణాసిలో జన్మించాడు. ఆ రోజుల్లో జరిగే అనేక యుద్ధాల్లో కాళ్ళు, చేతులు, ముక్కులు తెగి పడిపోయి నానా అవస్థలు పడేటటువంటి సైనికులకు ఈయన అనేక శస్త్రచికిత్సలు అందించి వారిని ఆరోగ్యపరులుగా మార్చాడు. అంతేకాదు ఆ రోజులలోనే ఈయన లెన్స్ వేసి మరీ కంటి వైద్యాలు చేశాడు. ఒకరోజు అడవిలో రాత్రిపూట ప్రయాణిస్తున్న ఒక బాటసారి ముక్కు ప్రమాదవశాత్తు తెగి పడిపోయింది. ఆ ముక్కుని బూరుగు పత్తి, వరిపిండి, కొన్ని రకాల ఆకుల రసాలు, కొన్ని రకాల కర్ర పుల్లలు మొదలగు వానితో కలిపి అతనికి తిరిగి ముక్కును నిర్మించాడు. అదే ఈయన చేసినటువంటి మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ. అంతేకాదు ఈయన ప్రసవ వేదనలతో బాధపడుతున్న మహిళలకు సుఖప్రసవాలు చేశాడు. అంతేకాదు ఎన్నో రకాల దంత చికిత్సలు చేశాడు. అంతేకాదు అవయవ మార్పిళ్ళు కూడా చేశాడు. కళేబరాన్ని గంగా నదిలో వరిగడ్డితో కప్పి ఉంచి ప్రవహిస్తున్న నదిలో శరీరం పాడవకుండా ఉంచేవాడు. ఆ శరీరాన్ని పొరలు పొరలుగా తీసి ఆ అవయవాలను తిరిగి భద్రపరిచేవాడు. అంతేకాదు ఆ రోజుల్లోనే కంటి శుక్లాల ఆపరేషన్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేశాడు. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ ద మెడికల్ సర్జన్, ఫాదర్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జన్ అంటారు. ఆ రోజుల్లో ఆయన చేసే ఆపరేషన్లకు దాదాపుగా 101 శస్త్ర పరికరాలని వాడాడు. అంతేకాదు పోస్టుమార్టం కూడా చేసేవాడు. ఏ సమయంలో ఆ వ్యక్తి చనిపోయాడో సరైన సమయాన్ని కూడా చెప్పేవాడు. ఈ రోజుల్లో లాగే. ఎంత గొప్ప విషయం కదా. ఈయన గురించి తెలుసుకుంటూ ఉంటే, చెప్తూ ఉంటే ఇంకా ఎంతో తెలుసుకోవాలని, ఇంకా ఎంతో చెప్పాలని నాకైతే ఆశగా ఉంది. మీకు తెలుసుకోవాలని ఉంది కదా. మన పిల్లలకు, మన తర్వాతి తరాల వాళ్ళకు తెలియచేయవలసిన కనీస బాధ్యత మన పైన ఉంది. ఈ రోజుల్లో ప్రమాదంలోనో లేకపోతే తమ అందాలను ఇంకా మెరుగుపరుచుకోవడానికో ప్లాస్టిక్ సర్జరీని చాలామంది ఆశ్రయిస్తున్నారు. అది ఈరోజు ఎంతోమంది పారిట వరంగా తయారైంది. అవును, కాదంటారా? అందుకే ఈయనను ఫాదర్ ఆఫ్ మెడికల్, అలాగే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ అని కూడా అంటారు. ఈయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి, చెప్పలేని విజయాలు. వాటన్నిటినీ ఈరోజు ప్రపంచం ముందు సాక్ష్యాలతో సహా ఆవిష్కరించబడింది. ఆస్ట్రేలియాలోని ఒక మెడికల్ కాలేజ్ ఈయన స్టాచ్యూను పెట్టుకుంది. కానీ మన దేశంలో వారు గుర్తించలేకపోవడం మన దేశ దౌర్భాగ్యం. మన దేశంలో ఇలాంటి గొప్పవారు ఎంతోమంది మరుగున పడిపోయారు. వారి గురించి వెలికి తీసి మన పిల్లలకు తెలియచేయాలి. మన దేశ గొప్పతనం గురించి మనమే తెలుసుకోకపోతే మన పిల్లలకు తర్వాత తరానికి ఎవరు చెప్తారు? ఇలాంటి గొప్పవారిని గుర్తించకపోవడం మన సిగ్గుచేటు. పిల్లలకు పాఠ్యాంశాలుగా తప్పకుండా చేర్చాలి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.